ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, మీరు ఇక్కడ క్యాలెండర్ చూడండి. ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాము. తర్వాత జనవరి నెలకి సంబంధించి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు టీటీడీ వారు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి మార్చ్ నెల దర్శన టికెట్లు టీటీడీ వారు రిలీజ్ చేస్తారు. అలాగే చాలామంది భక్తులు ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి జరుగుతుంది. రథసప్తమి రోజు సంబంధించి దర్శన టికెట్లు గురించి కూడా ఎక్కువ మంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అయితే నేను మీ అందరికీ ఒక విషయం చెప్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. రథసప్తమి రోజు కేవలము టీటీడీ యాజమాన్యం వారు స్పెషల్ ఎంట్రీ దర్శనము 300 రూపాయల టికెట్లు మాత్రమే విడుదల చేశారు. చూడండి, ఇక్కడ ఫిబ్రవరి 4 రెడ్లో ఉంది స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్. అంటే 300 రూపీస్ టికెట్లు అయితే విడుదల చేశారు. అంతేగాని మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, ఆర్జిత సేవలు అయినటువంటి ఫిబ్రవరి 4వ తారీఖున బ్లాక్ చేశారు. అంటే కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వంటివి బ్లాక్ చేశారు. సేవ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ముందు గడప దర్శన టికెట్లు బ్లాక్ చేశారు. వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ అయినటువంటి ఫిబ్రవరి 4వ తారీఖున కూడా బ్లాక్ చేశారు. అలాగే అంగ ప్రదర్శన టోకెన్లు కూడా బ్లాక్ చేశారు. చూడండి, మీకు అంగ ప్రదర్శన కూడా నేను చూపిస్తా. ఫిబ్రవరి 4 కూడా బ్లాక్ చేశారు. రథసప్తమి రోజు ఏమిటి అంటేనండి, ఒకే రోజు అన్ని వాహనాలు కూడా స్వామివారి గుడి చుట్టూ రౌండ్ మాడవీధుల్లో అయితే తిరుగుతాయి. బ్రహ్మోత్సవాల టైంలో మనం చూడలేని సేవలు అన్నీ కూడా ఆ ఒక్కరోజు తిరుమల కొండపైకి కనుక మీరు చేరుకున్నట్లయితే చూస్తారు. ఆ రోజు రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని సేవలు టీటీడీ వారు రద్దు చేసి కేవలం 300 రూపాయల దర్శన టికెట్లు మాత్రమే భక్తులకి అందుబాటులో ఉంచారు. అలాగే ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ల ద్వారా ఖచ్చితంగా ఫిబ్రవరి 4 రథసప్తమికి టోకెన్లు విడుదల చేస్తారు. కాబట్టి ఎవరైనా కానీ 300 రూపాయల దర్శన టికెట్ ఆ రోజు కావాలి అనుకుంటే ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు మీకు జనవరి 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. ఈ నెల మొత్తం క్యాలెండర్ అంటే ఫిబ్రవరి నెల మొత్తం విడుదలవుతుంది. అప్పుడు బుక్ చేసుకోండి, సెకండ్ ఛాన్స్ మీకు ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ జనవరి నెల కోట అనేదండి మనకి ఈ నెల డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకి విడుదల చేస్తారు. అలాగే ఈ జనవరి నెలకు సంబంధించి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లకు కూడా ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదల చేస్తారు. ఈ టోకెన్ల ద్వారా మీరు వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సో ఈ హోమం ఒక్కటే మీకు ఉన్నటువంటి బంపర్ అవకాశం అన్నమాట. సో ఎవరైనా కానీ 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోలేని వారు ఈ హోమం టికెట్లు బుక్ చేసుకుంటే తప్పకుండా మీరు వైకుంఠ ఏకాదశికైనా ఫిబ్రవరి 4 రథసప్తమికైనా టోకెన్లు బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. కొండపైకి వెళ్ళి మీరు చక్కగా ఆయా సేవలు అన్నీ కూడా చూడవచ్చు అనమాట. సో ఈ అవకాశాన్ని మీరు ఎవ్వరు కూడా జనవరి ఫిబ్రవరి నెలకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనానికి మీరు మిస్ అవ్వద్దు. ఓకేనా అండి? అలాగేనండి, ఇంకా ఎక్కువ మంది నన్ను అడుగుతున్నది, మాకేమైనా అవకాశాలు ఉన్నాయా జనవరి ఫిబ్రవరి నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్ దొరకలేదు మాకు ఆన్లైన్లో అని. వారందరికీ కూడా నేను చెప్పడం ఒకటే, ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ఇంకా మీకు లేదు అంటే తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర మీకు ఎదురుగా విష్ణు నివాసంలో సర్వదర్శన టోకెన్లు ఉదయం 2 గంటలకే ఇస్తారు. అవి తీసుకోండి, అంతే. ఇంతకు మించి ఏమీ లేదు. లేదా ఈ హోమం టికెట్లు అలిపిరి గోశాల దగ్గర ఈ శ్రీనివాస హోమం టికెట్లు రోజు ఆఫ్లైన్ విధానం ద్వారా 50 టికెట్లు ఇస్తారు. అవి తీసుకోండి. ఇంకా ఈ 2 కాకుండా తిరుమల కొండపైన మీరు డైరెక్ట్గా ఈ జనవరికైనా డిసెంబర్కైనా ఫిబ్రవరికైనా సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వచ్చి నెక్స్ట్ డేకి సంబంధించి కళ్యాణం టికెట్లు ఏ సేవ్ ఉంటే ఆ సేవ, సుప్రభాత సేవ్ ఉంటే ఏ సేవ్ ఉంటే ఆ సేవ ట్రై చేసుకోండి. ఇంకా లేదు అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఉచిత క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవడమే. ఇంతకి మించి ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరికి మీకు ఎటువంటి అవకాశం లేదు. ఇంతకు మించి ఎవరు చెప్పినా మీరు బయట వదంతులు నమ్మొద్దు. ఎందుకు అంటేనండి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ టూరిజం ప్యాకేజీలు అన్నీ కూడా భక్తులకి అందుబాటులో లేవు, రద్దు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ ఉన్నది. అయితే ఆ డొనేషన్ ద్వారా కూడా దర్శనం టోకెన్లు మీకు ఫిబ్రవరి దాకా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. లేదు అంటే మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ విధానం ద్వారా అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్ వద్ద మీరు చక్కగా ఒకరోజు ముందు వచ్చి ఈ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ బ్రేక్ దర్శన టికెట్లు పొందవచ్చు. కాకపోతే ఇది ఒక్కొక్కరికి 10,000 పడుతుంది. కాస్త ఆలోచించుకోండి అది. అందుకోసం నేను ఎక్కువగా కూడా ఈ టికెట్ల గురించి అందరికీ చెప్పను. ఓకేనా అండి? ఇంకా ఇది కాకుండా ఏ అవకాశం కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే లేదు. ఓకేనా? ఇంతకు మించి అవకాశం అయితే ఏమీ లేదు జనవరి, ఫిబ్రవరి, డిసెంబరు.
మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా రూములు అంటారా అండి, ప్రతిరోజు కూడా తిరుమల సిఆర్ఓ ఆఫీస్లో మీకు ఉదయం 2 నుంచి 7 గంటల లోపల ట్రై చేస్తే 1000 మందికి రూములు ఆఫ్లైన్ ద్వారా వస్తాయి. మీరు ఆధార్ కార్డుతో చక్కగా ట్రై చేస్తే మీకు రూములు లభిస్తాయి. ట్రై చేయండి. నేను రోజు పొద్దునపూట ఈ విషయం మీ అందరికీ చెప్తూనే ఉన్నా. ఇక జనవరి ఫిబ్రవరి వరకు కూడా రూములు అన్నీ అయిపోయినాయి. కేవలం ఆఫ్లైన్లోనే మీరు తిరుమల కొండపైన ట్రై చేయాలి. లేదు మేము ఆఫ్లైన్లో ట్రై చేయలేము, మా వల్ల కాదు అంటే లాకర్స్ ఉంటాయి. రోజుకి 7000 లాకర్లు PSC 1, 2, 3 లాకర్స్లో పెట్టుకొని కూడా మీరు లగేజ్ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా. ఇక జనవరి 10 నుంచి 19 వరకు దర్శన టికెట్లు కావాలి అనుకుంటే కేవలం మీకున్న దారి అంటే వైకుంఠ ఏకాదశికి మీకున్న ఒకే ఒక దారి డిసెంబర్ 2వ వారం వరకు మీరు వెయిట్ చేయండి. ఇంకొక 7-8 రోజులు అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది. ఈ నెల ఓపెన్ అవుతాయి బుకింగ్. ఇన్ని రోజులు మీ నిరీక్షణ, నా తపన, మీ అందరికీ వీడియో రీచ్ అవ్వాలని నా తపన, బుకింగ్స్ అందరూ బుక్ చేసుకోవాలని నా ఇది కూడా మనకి నెక్స్ట్ వీక్ నేను అప్డేట్ రాగానే మీకు చెప్తా. ఓకేనా. ఇక మార్చి నెలకు సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా ఈ నెల డిసెంబర్ 12, 13, 14 తారీఖున ఒక అప్డేట్ వస్తుంది. రాగానే మీ అందరికి నేను పోస్ట్ చేస్తా. ఏదైనా కూడా ఈ నెల డిసెంబర్ 24 ఉదయం 10 గంటలకు, మార్చి నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదల అవుతాయి. 18వ తారీఖు నుంచి అన్ని అప్డేట్లు ఒకటి వస్తుంది. ఓకేనా. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.